ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ పెట్టుబడుల సదస్సు దేశవ్యాప్తంగా ప్రచారం పొందుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. అయితే ఏపీ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక నాయకులలో ఒకరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సదస్సులో పాల్గొనడం లేదా అనే విషయంపై ప్రస్తుతం విస్తృత చర్చ నడుస్తోంది. సాధారణంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చురుకుగా పాల్గొన్నారు. కానీ పౌర సంబంధాల శాఖ అధికారులు విడుదల చేసిన ప్రముఖుల హాజరు జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో ఆయన రాకపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్ వంటి పలువురు హాజరవుతున్నారు. ఇంతమంది కీలక నేతలు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోతే అదొక విశేషమే అవుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్ర శ్రేయస్సుకు, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన ఈ కీలక అంశంలో ఆయన భాగస్వామ్యం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో జాబితాలో పేరు లేకపోవడమే ఈ చర్చకు ప్రధాన కారణంగా మారింది. సదస్సు ప్రారంభమయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.